ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనమును మనము చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును. భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన వ్రాస్తూ అంటున్నాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును అని అంటున్నా. ఎందుకు దావీదు ఇలాంటి శుభప్రదమైనటువంటి మాట, ఇలాంటి శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, దావీదు దేవునిని తన కాపరిగా చేసుకున్నా. అందుకే ఆ 23వ కీర్తన మొదటి వచనము నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు దావీదు అంటాడు కదా, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, అందుకనే నాకు లేమి ఏది కూడా కలుగదు అని అంటాడు. వాస్తవానికి దావీదు గొర్రెలకు కాపరిగా ఉన్నా, అయితే ఆయన కాపరి అయినప్పటికీ దావీదు దేవునిని ఒక ప్రధాన కాపరిగా చేసుకున్నాడు. అందుకే దావీదు మాట్లాడుతూ అంటాడు, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు కొదువ, నాకు లేమి ఏది కూడా లేదు అని మాట్లాడుతూ ఉన్నా. దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు కాబట్టి నా జీవిత దినములన్నీ కూడా కృపాక్షేమములన్నీ కూడా నా వెంట వచ్చును అని దావీదు మాట్లాడుతూ ఉన్నా. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా, ఈ భూమి మీద నీవు బ్రతుకుతున్నటువంటి దినములన్నీ కూడా దుఃఖముతో బ్రతుకుతూ ఉన్నావా, నిట్టూర్పుతో బ్రతుకుతూ ఉన్నావా, వేదనతో బ్రతుకుతూ ఉన్నావా, బాధలలో బ్రతుకుతూ ఉన్నావా, నెమ్మది లేకుండా, సుఖము లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆనందము లేకుండా రకరకాల సమస్యలతో నీవు బ్రతుకుతూ ఉన్నావా? అలాగైతే దావీదు వలె నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నీ వెంట రావాలి అని అంటే, దావీదు ఎలాగైతే తన జీవితకాలం అంతా కూడా క్షేమము కలిగి బ్రతికాడో అలాంటి దినములు నీవు కూడా బ్రతకాలి అనంటే, దావీదు ఎలాగైతే దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడో, ప్రభువుని నీవు కాపరిగా కలిగి ఉన్నప్పుడు, ప్రభు యొక్క ఆలోచనల ప్రకారము నీవు నడిచినప్పుడు, ప్రభు యొక్క మార్గములో నీవు నడిచినప్పుడు, ప్రభువుని నీవు కాపరిగా చేసుకున్నప్పుడు నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఈ భూమి మీద నీవు బ్రతికేటువంటి దినములో చాలా భయంకరమైనటువంటి దినములుగా ఉన్నాయి ఏమో, నీవు కష్టపడుతూ కృంగిపోయినటువంటి బ్రతుకుతూ ఉన్నావేమో. అయితే ఈ రోజు నుంచి అయినా ప్రభువుని నీవు కాపరిగా చేసుకుంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. కనుక కాపరి అయినటువంటి మన దేవుడు నీకు మంచి దినములను అనుగ్రహించి నీ బ్రతుకు దినములన్నిటినా కూడా ప్రభువు నీకు తోడుగా ఉండి తన కృపాక్షేమములో నీకు అనుగ్రహించి నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున ఈ వాగ్దానమును ప్రభువారు మనందరి జీవితంలో స్థిరపరిచి మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములో మన వెంట వచ్చేటట్లు ప్రభువు మనకు సహాయము చేసి మంచి రోజులను ప్రభువు మనకు అనుగ్రహించునుగాక.